నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో అత్యంత కీలకమైనటువంటి అంశం ఒకటి అంతర్జాతీయ ఇష్యూని వేయడం జరిగింది, భద్రతా మండలికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశం మాత్రం అత్యంత కీలకం, ఎందుకంటే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు పేర్కొనడం జరిగింది. అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ, అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు, G20 సదస్సులో ప్రధాని పిలుపు అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూని మాత్రం మనం ప్రత్యేకంగా డిస్కషన్ చేసే ముందు ఒక్కసారి మనం ఇతర అంశాలు పరిశీలన చేద్దాం ఒకసారి. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సత్యసాయి బాబాకు సంబంధించినటువంటి శత జయంతి వేడుకల్లో కూడా నేను ఉపరాష్ట్రపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ప్రభావితం, సెంట్రల్ ట్రస్ట్ సేవలు అద్భుతం, బాబా శత జయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, త్రిపుర గవర్నర్ సహా పలువురు హాజరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సత్యసాయి బాబాకు సంబంధించినటువంటి శత జయంతి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి భారత ప్రధానమంత్రి ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు, భారత రాష్ట్రపతి పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఉపరాష్ట్రపతి మాత్రం నిన్న దీనికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు. బాబా యొక్క బోధనలు, అదేవిధంగా బాబా చేసినటువంటి ఏవైతే వారి యొక్క భావాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో, వారి యొక్క ఇలాంటి అంశాలు అంటే యువతను ఉద్దేశించి వారి మరీ ముఖ్యంగా చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అవి మొత్తం కూడా ఆచరణలో మాత్రం ఎంతవరకు అత్యంత కీలకంగా ఉంటాయి అనేది మాత్రం నేను వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసించడం జరిగింది. వాటిని మనం అలవర్చుకొని మన నిత్య జీవితంలో కూడా వాటితో ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన, ఆ ధోరణి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఈ శత జయంతి వేడుకలు మాత్రం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించడం, తపాలా బిల్లులను ఆవిష్కరించడం, ఇలాంటి కార్యక్రమాలతో కూడా భావితరాలకు బాబా యొక్క స్ఫూర్తిని పంపేటువంటిది, బాబా యొక్క ప్రేరణని పంపేటువంటి విధంగా మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలపడం జరిగింది. ఇక నేడు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవాయి ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు. భారత రాష్ట్రపతి సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే మాత్రం ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మాత్రం గతంలో హర్యానా ప్రాంతం నుంచి భారతదేశంలో అతి పెద్దదైనటువంటి అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి తొలి వ్యక్తిగా మాత్రం సూర్యకాంత్ హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లా ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, హర్యానా ప్రాంతం వాసి కావడం, అక్కడి నుంచి అడ్వకేట్ జనరల్గా ఎదగడం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం, పలు కీలకమైనటువంటి కేసుల్ని వాదించడం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రీసెంట్గా నియమితులవ్వడం, గవాయి తర్వాత మాత్రం సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడం, ఇలాంటి ఇష్యూస్ మాత్రం చాలా హైలైట్గా ఈయన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ప్రజెంట్ మాత్రం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి మరో ఇష్యూ, ఈరోజు గవాయి పదవి విరమణ చేయబోతున్నారు. గవాయి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగినటువంటి అంశాల దగ్గర నుంచి ప్రతి అంశం కూడా ఒక విమర్శనాత్మకమైనటువంటి అంశాలుగా మారినటువంటి సిచ్యువేషన్స్, సందర్భాలు కూడా ఉన్నాయి. జస్టిస్ గవాయి అత్యంత కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించినటువంటి పదవి కాలాన్ని డిసైడ్ చేసేటువంటి అంశం, అంటే ఒక బిల్లుకు సంబంధించినటువంటి అంశాల మీద కాల పరిమితిని కూడా నిర్ణయించేటువంటి అంశాలు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి ఆయన ఇవ్వడం జరిగింది. కానీ దానికి సంబంధించి సుప్రీంకోర్టు సాక్షిగా ఆయన మీద దాడి జరగడం మాత్రం దేశవ్యాప్తంగా విమర్శలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు మాత్రం సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ నేడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈయన హయాంలో ఎలాంటి అంశాలను కీలకంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా పేరుకుపోయినటువంటి కేసులు అనేకం ఉన్నాయి. లోక్ అదాలత్లో కూడా పరిష్కారం కాకుండా ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టులోనే పరిస్థితులు ఉండేటువంటి అంశాలు, అలాంటి కేసులు ఉన్నాయి. అదేవిధంగా రిట్ పిటిషన్స్ ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి కానివ్వండి, రాజ్యాంగబద్ధమైనటువంటి కేసులు అనేకం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టు బెంచ్తో పాటుగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి కూడా అత్యంత కీలకంగా వ్యవహరించేటువంటి కేసులు, రాజ్యాంగబద్ధమైనటువంటి కేసులు అనేకం ఉంటూ ఉంటాయి. అంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, అవినీతికి సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, నేడు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించి కూడా రిట్ పిటిషన్లు అనేకం దాఖలవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పేరుకుపోయినటువంటి కేసులన్నింటినీ పరిష్కరించే దిశగా భారత నూతన ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది.
సో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే కేంద్ర ప్రభుత్వంతో న్యాయశాఖకు సంబంధించి సాఫీగా సాగుతున్నటువంటి పరిస్థితి. కానీ రీసెంట్గా కాల పరిమితి అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతవరకు విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. రాజ్యాంగపరమైనటువంటి విశ్లేషకుడు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒకవైపు జ్యుడిషియరీ, మరోవైపు ఎగ్జిక్యూటివ్, లేదా ఒకవైపు జ్యుడిషియరీ, రెండు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇవి రెండు కూడా ప్యారలల్గా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు కాబట్టి సో దాన్ని సమన్వయంతో ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి ప్రశ్న. ఇక చండీగఢ్ బిల్లుపై రగడ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బగ్గుమన్న పార్టీలు, వెనక్కి తగ్గిన కేంద్రం, శీతాకాల సమావేశాల్లో తేబోమని ప్రకటన అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్నటువంటి చండీగఢ్ బిల్లు పైన పంజాబ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లుగా మాత్రం తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమైక్య నిర్మాణానికి కేంద్రం దెబ్బతీస్తుందనేది మాత్రం అన్ని పార్టీలు ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇక సొంతిల్లు 3.47 లక్షలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు ఈ నెల 30 వరకు గడువు. ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా కీలకంగా చేయడం జరిగింది. అంటే దరఖాస్తుదారుల్లో మొదట మాత్రం అత్యంత కీలకంగా లబ్ధి పొందేటువంటి వారి జాబితాను తయారు చేయడం, వారికి అవసరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వెసులుబాటు కల్పించడం, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి ఇష్యూని మాత్రం ఇక్కడ ప్రధాన శీర్షికలో హైలైట్ చేయడం జరిగింది. గూగుల్ వచ్చాక ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఏపీ డిజిటల్ హబ్గా మారుతుంది. డేటా సెంటర్తో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ గొప్ప ముందడుగు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. గ్రెగరీ సి అలెన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రధానంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అటు అధికార పక్షాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, అన్నిటి కూడా స్వాగతిస్తూ క్రెడిట్ చోరీ అనేటువంటి ఇష్యూని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకమని చెప్పుకోవాలి ఇలాంటి అంశం మాత్రం. సో అది త్వరగా కార్యరూపం దాలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ రంగంలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి సాక్షి విషయాన్ని పరిశీలిద్దాం. సాక్షిలో వేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు: భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం, అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందే, ఉగ్రవాదం వంటి కీలకమైనటువంటి అంశాలపైన ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు, ఐబిఎస్ఐ సదస్సులో ప్రధాని మోదీ స్పష్టీకరణ అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. సో దీనికి G20 సదస్సుకు సంబంధించి ప్రధానమంత్రి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యం కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాలకు సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానివ్వండి, సో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఏదైతే ఉందో అలాంటి అంశాలతో పాటుగా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగి అంటే ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీకి సంబంధించి అంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ విధానాలను అనేక దేశాలు కూడా పరిశీలన చేసినటువంటి అంశం ఉంది. సో ఆ అంశాల ప్రస్తావన దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రపంచంలో ఒక పెద్ద కూటమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితి విధి విధానాలతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో G20 సదస్సు అనేది మాత్రం భారతదేశంతోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపిలో అత్యధిక భాగం కలిగినటువంటిది G20 సంఘం. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రధానమైనటువంటి కూడా ఇలాంటి G20 సదస్సు. సో ఈ G20 సదస్సులో భారతదేశం మరోసారి అంటే ఇది 1-2 సార్లు కాదు, కనీసం ఒక 100 సార్లు ప్రస్తావనకు వచ్చినటువంటి అంశం భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం. ఇది ప్రతిసారి నలుగుతూ ఉన్నటువంటి ప్రశ్నే, ఒకసారి కాదు ప్రతిసారి. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి అత్యంత కీలకమైనది. ఎందుకు భద్రతా మండలి కీలకమైనది అంటే అత్యంత విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు ఉండేటువంటిది మాత్రం భద్రతా మండలి. భద్రతా మండలి సాధారణ సభలు ఇలాంటివన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రధాన అంగాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ప్రజెంట్ 5 మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ 5 సభ్య దేశాలే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ 5 సభ్య దేశాల దగ్గరే గుత్తాధిపత్యం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటప్పుడు భారతదేశం ఆ 5 దేశాలకు మించి ఆర్థిక వ్యవస్థలో ముందడుగుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్, కొన్ని దేశాలను వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనాభాలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉంది. సో ఈ రోజుల్లో వివిధ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని పెంపొందించేటువంటి భాగంలో కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. అలాంటిది అంతర్జాతీయమైనటువంటి ఒక సంఘంలో కీలకమైనటువంటి ఒక సదస్సుకి సంబంధించిన దాంట్లో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో భద్రతా మండలిలో భారతదేశానికి భాగస్వామ్యం లేకపోవడం ఏంటి?
ఇది ప్రతి ఒక్కరి దాంట్లో అంతర్జాతీయ విశ్లేషకుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న. దీనికి అనేక దేశాలు అడ్డుకోవచ్చు. ఇప్పుడు అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, ఇలాంటి కీలకమైనటువంటి దేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అమెరికా మనకు సపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో చైనా తిరస్కరించేటువంటి అవకాశం, చైనా సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా వేలు పెట్టి పక్కన పెట్టేసేటువంటి అవకాశం. అంటే ఒక అంతర్జాతీయపరమైనటువంటి రాజకీయ అంశాలతో, అంతర్జాతీయపరమైనటువంటి రాజకీయ చిక్కులతో ఇంకా ఈ ప్రశ్న, ఈ ప్రధానమైనటువంటి ఈ వాదన నలుగుతూనే ఉంది. కాబట్టి ప్రధాని మోదీ సారథ్యంలో భద్రతా మండలిలో సంస్కరణలు రావాలి. సంస్కరణలు రావడంతో పాటుగా ఖచ్చితంగా భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాదన. ప్రధాని కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తులు వివిధ దేశాలతో ఉన్నటువంటి అంతర్జాతీయ పరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడంతో, సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో కొంతవరకు ఆ దేశాలు మనకి సపోర్ట్ చేసే విధంగా చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ ప్రధాని మోదీ దీంట్లో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎందుకంటే విదేశీ విధానం, దౌత్య విధానంలో కొంతవరకు ఏ చిన్న దేశాన్ని కూడా వదలకుండా ఉన్నటువంటి పరిస్థితి. సోమాలియా దగ్గర నుంచి, క్యూటా దగ్గర నుంచి, సో ఆఫ్రికాలో వెనుకబడిన దేశాల దగ్గర నుంచి కానివ్వండి, ఆస్ట్రేలియా ప్రాంతంలో, అమెరికా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా వెనుకబడేటువంటి దేశాల దగ్గర నుంచి కానివ్వండి, సో ఈ దేశాలన్నింటిలో కూడా భారత ప్రధానమంత్రులు పర్యటన చేసినటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఈ అరుదుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి దేశాల్లో కూడా ప్రధాని మోదీ పర్యటించారు. ఆ దేశాల సపోర్ట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంతోనూ మిత్రత్వాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు? ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కీలక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అత్యంత కీలకమైనటువంటి వేదికగా ఉన్నటువంటి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం అత్యవసరం. ఇది ప్రధాని మోదీ చెప్పినటువంటి మాట. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎప్పుడో 1945లో ఏర్పాటైనటువంటి, ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటవుతున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో అదే శాశ్వత సభ్యత్వ దేశాలు కలిగినటువంటి 5 దేశాలు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రపంచంలో ఎదిగినటువంటి దేశాల పరిస్థితి ఏంటి? సాధారణ సభలాగా అందరిలో కూర్చోబెట్టేది కాకుండా భద్రతా మండలి నిర్ణయాలు 5 దేశాలు తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 5 ఉన్నాయా? ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 5 దేశాలు తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం పాటించాలా? వివిధ దేశాలన్నీ కూడా శిరస వహించాలా? ఇలాంటి సంస్కరణలు అవసరం కదా. ఇది ప్రతిసారి వస్తున్నటువంటి మాట. కానీ దీనికి సంబంధించి కొన్ని లొసుగులు, అది మరి ముఖ్యంగా మన పక్కనే ఉన్నటువంటి దాయాది దేశాలు కానివ్వండి, ఆ దాయాది దేశాలకి వంతు పాడుతున్నటువంటి పెద్ద దేశాలు కానివ్వండి, వీటి వల్ల కొంతవరకు ఈ నిర్ణయంలో జాప్యం జరుగుతూనే ఉంది. సో ఈ జాప్యం పరిష్కార దిశగా మాత్రం అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. గతంలో G20 సదస్సు భారతదేశంలో నిర్వహించినప్పుడే ఢిల్లీలో జరిగినటువంటి ఒక మండపంలో అత్యంత భారీగా పెట్టేసి ప్రపంచ దేశాధినేతలందరినీ ఆహ్వానించేసి మీరు భారతదేశానికి రండి, భారతదేశం ఇచ్చేటువంటి ఆతిథ్యం మీరు స్వీకరించండి, G20 సదస్సు యొక్క థీమ్ ఈ విధంగా ఉంది, మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, సో రాజకీయపరమైనటువంటి, దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం, ఆ నిర్ణయాల్లో మనం భాగస్వాములు అవుదాం అనేటువంటిది పిలుపునిచ్చాం. శాంతికి సంబంధించినటువంటి అంశాలు ప్రపంచ దేశానికి సంకేతం పంపించాం. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాల మీద ఉక్కుపాదం మోపుతామనేటువంటి అంశాలు చెప్పాం. అంటే ఇలాంటి అంశాలు చెప్పినప్పుడు కూడా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కావాలి అని ఆనాడే చెప్పడం జరిగింది. కానీ కొంతవరకు ఇంకా జాప్యం జరుగుతుంది. ఈ G20 సదస్సులో కూడా ఇలాంటి అంశాలనే ప్రధాని మోదీ ప్రస్తావించారు. సో దీని మీద త్వరితగతిన సంస్కరణలు తీసుకుంటారా? ఆంటోనీ గుటెరస్ దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కార్యదర్శి ఉన్నారు కాబట్టి, సో ఆయన దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ప్రపంచ దేశాలని సంప్రదింపులు చేసే విధంగా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే మాత్రం భారతదేశానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఇక ఇతర అంశాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే చిన్న పొరపాటు జరగొద్దు, గ్లోబల్ సమ్మిట్కు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలి, మౌలిక వసతుల కల్పనపైన రాజీ వద్దు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, మీర్ ఖాన్పేట్లో ఏర్పాట్ల పరిశీలన అనేటువంటి అంశం డిసెంబర్ 8, 9 తేదీలో జరగబోతున్నటువంటి సో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి అని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఫ్యూచర్ సిటీని సందర్శించిన అనంతరం చెప్పడం జరిగింది. సో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు ద్వారా వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ పెట్టుబడులకు అవకాశం కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సిటీస్ని ప్రమోట్ చేయడం, సో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని పెంపొందించి
ఈ ప్రాంత అభివృద్ధికి కొంతవరకు వెసులుబాటు కల్పించడం. సో ఇలాంటి వైపు మాత్రం తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. సో సీజేఐగా నేడు జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి సంబంధించి 6 దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే రాను రాను అనేకమైనటువంటి కీలకమైనటువంటి సంస్కరణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక రాప్తాడులో జనహోరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తోపుదుర్తి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సో అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష జన సందోహం అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నిన్న అనంతపురం రాప్తాడుకు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ కూడా భారీ సంఖ్యలో జన సమూహం అక్కడ వచ్చేసింది. పూర్తి స్థాయిలో ఆయనకి బ్రహ్మరథం పట్టారు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక డిగ్రీ కోర్సులు మార్చాల్సిందే, రీడిజైన్ దిశగా అడుగులు, అకాడమిక్ ఆడిట్ మొదలు, పనికొచ్చేటువంటి కోర్సులేవి, తీసివేయాల్సినవేవి, వర్సిటీలకు లేఖ రాయనున్న ఉన్నత విద్యామండలి, ఇతర దేశాల నాణ్యతను పాటించాలి, వచ్చే ఏడాది నుంచి భారీగా మార్పులు అనేటువంటి అంశం. రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు సంబంధించి తీసుకున్నటువంటి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కీలకమైనటువంటి మార్పులు చేయాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి ఇక్కడ ఉన్నత విద్యామండలి అనేక సిఫార్సులు చేసినట్లుగా, లేఖలు రాసినట్లుగా మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుస్తుంది. వర్సిటీలకు సంబంధించి అంటే వివిధ విశ్వవిద్యాలయాలకు, యూనివర్సిటీస్కి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక గైడ్లైన్స్ జారీ చేస్తుంది. రాను రాను వస్తున్నటువంటి మార్పులు ఒకసారి మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా విధానంతో ఒక్కసారి డిగ్రీ పట్టా పట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి లేదా ఆ స్టూడెంట్ ఎంతవరకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఈరోజు పీజీలు చేసిన, పీహెచ్డీలు చేసిన, డబుల్ డిగ్రీలు పొందిన బయటకు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ కేవలం ఒక క్వాలిఫికేషన్కి మాత్రమే పనికొస్తుంది. వీటికంటే వృత్తి విద్యా కోర్సుల్లో కొంతవరకు వెసులుబాటు ఎక్కువగా కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే, సో సంస్కరణలు రావాలి. ఎంతవరకు సంస్కరణలు రావాలి అంటే వారు చదివినటువంటి చదువు వారి భవిష్యత్తును నిర్ణయించేటువంటి విధంగా ఉండాలి. ఈ రోజుల్లో డిగ్రీలో చూసుకున్నట్లయితే BAలో ఉన్నటువంటి కోర్సులు కానివ్వండి, బీకామ్లో ఉన్నటువంటి కోర్సులు కానివ్వండి, BScలో ఉన్నటువంటి కోర్సులు కానివ్వండి, ఆ కోర్సులో వీరు తీసుకున్నటువంటి సబ్జెక్టులు కానివ్వండి, కొంతవరకు వారికి ఫ్యూచర్లో ఉపయోగపడేటువంటి విధంగా ఉండట్లేదు. జనరల్ ఆడిట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ కూడా. అంటే ఆల్మోస్ట్ ఏం జరుగుతూ ఉందంటే, సో పక్కా ఈ సబ్జెక్ట్ ఆ అభ్యర్థి నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆ సబ్జెక్ట్ వారికి ఉపయోగపడేటువంటి విధంగా మాత్రం ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం అనేక సంస్కరణలు విద్యా వ్యవస్థకు సంబంధించి రావాలి అనేటువంటిది ఒక నానుడు ఉంది. ఆ దిశగానే అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే ప్రభుత్వాల దగ్గర నుంచి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి హైలైట్ చేద్దాం. సో షెడ్యూల్ ప్రకారమే స్థానికం, వచ్చే సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు మాత్రం 10th పరీక్షల తర్వాతే అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లే కీలకం, 34% పెంచుతామని కూటమి హామీ, అయితే 50% మించరాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందేనని స్పష్టీకరణ. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చేటువంటి నెలలో డెడికేటెడ్ కమిషన్ నియమించేటువంటి ఛాన్స్, అధ్యయనానికి 3 నెలలు పట్టేటువంటి అవకాశం, మార్చిలో ముగియనున్న ఎస్ఈసి నీలం పదవీ కాలం, సో కొత్త కమిషనర్ వచ్చేకే ఎన్నికలపైన కసరత్తు అనేటువంటి ఇష్యూని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా నగారా మోగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ పంచాయతీ ఎన్నికల్ని ప్రతి రాష్ట్రం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చేటువంటి సెప్టెంబర్, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. సో పంచాయతీలకు మాత్రం 10th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత నిర్వహించేటువంటి యోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి మరో ఇష్యూ, 34% పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది బీసీ రిజర్వేషన్. తెలంగాణలో కూడా ఇదే ఇష్యూ నడుస్తుంది. తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 42% ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత క్రమంగా ఆ హామీ అనేది ఇప్పుడు చివరికి ఏమవుతుంది, పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ 50%కి పరిమితి మించరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో, సో ఇది ఈరోజు చెప్పినటువంటి ఇష్యూ కాదు, గతంలో అనేక కేసుల్లో సాగినటువంటి వైనం కనబడింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ 34% ఇస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవి రెండు కాకుండా ఇంకా కీలకంగా ఇప్పుడు బీసీలకు 34% ఇస్తే రిజర్వేషన్ల పరిమితి ఎంతవరకు ఉంది? 50%కి మించి రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేసినా అవి రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా?
ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చెల్లుబాటు కావు అని ఇప్పుడు ఒక రకంగా తేలిపోయింది తెలంగాణ ఇష్యూలు. ఇలాంటి అంశం ఇప్పుడు కీలకంగా పనికిరాదనేటువంటి ఇష్యూని కూడా సుప్రీంకోర్టు తేల్చేసింది. అంటే మీరు 50% పరిమితికి మించి రిజర్వేషన్లను ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి ఇష్యూనే ఇక్కడ ప్రధానంగా హైలైట్ ఉంది. ఒకసారి మనం చూసిన పూర్తి స్థాయిలో తెలంగాణ ఇష్యూకి సంబంధించి ఆల్మోస్ట్ ఏపీ ప్రజెంట్ ఏదైతే 34% అనేటువంటి ఇష్యూతో మాట్లాడుతుందో, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు 34% ఇస్తే ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్లో కోత పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్లో కోత పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్ కాబట్టి వీటిలో మార్పులు చేయడం, చేర్పులు చేయడం, వీటిని తీసివేయడం వీళ్ళంటివేవి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క రకంగా మనం మాట్లాడుకుంటే ఎస్టీలకి సంబంధించినటువంటి ఇష్యూని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒక ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉంటే ఆ రిజర్వేషన్కి సంబంధించి సర్పంచ్ పోటీ చేసేటువంటి అభ్యర్థి కానివ్వండి, సో అక్కడ ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ 100% ఎస్టీ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలనే ముందుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రభుత్వాలు రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, ఈ రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి రిజర్వేషన్, ఇలాంటి రిజర్వేషన్ అనేటువంటి అంశాలతోనే ముందుకు వెళ్తున్నారు తప్ప అసలు రిజర్వేషన్స్ ఎలా ఖరారు చేస్తారు అనేటువంటి ఇష్యూని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ నలుగుతున్నటువంటి సమస్య ఇది. సాధారణంగా ఆ సామాజిక వర్గాలన్నీ కూడా మోసపోయేటువంటి ధోరణి ఉండకూడదు. ప్రజెంట్ సామాజిక పరమైనటువంటి రిజర్వేషన్స్ రావాలి అంటే అది రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇలాంటి అంశమే మరోసారి తెర మీదకి వస్తుంది. సో దీని మీద మళ్ళీ ఆంధ్రాలో ఎంత రచ్చ జరుగుతుందో, ఇప్పుడు తెలంగాణలో జరిగిందే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తాం. అన్ని పార్టీలు ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగ విరుద్ధం, చెల్లుబాటు కాదని తెలిసి కూడా ప్రవేశపెడుతున్నారు అని వివిధ పార్టీలు చెప్పినాయి. కానీ సాధారణంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే అది రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో లేకుండా ఆయా రిజర్వేషన్లు చెల్లుబాటు కావు. ఇది తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూస్తే రిజర్వేషన్స్కి సంబంధించి మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ 100% ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకొని ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఎస్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ఎస్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రయారిటీ మొత్తం తీసుకొని 100% ఎస్సీలు లేకపోతే ఎక్కువ శాతం ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వారిని ప్రయారిటీగా తీసుకొని ఎస్సీ రిజర్వేషన్స్ ఖరారు చేయాలి. దాని తర్వాత మీరు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఉన్నాయి అనేటువంటి అంశం కీలకంగా ఉంటే తప్ప బీసీలకు 3వ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ తర్వాత జనరల్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్. ఇప్పుడు ఉన్నటువంటి ఓవరాల్గా రిజర్వేషన్స్లో మళ్ళీ 50% మహిళలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ రిజర్వేషన్స్ చెల్లుబాటు కావాలి అన్నా, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలి అన్నా అది రాజ్యాంగబద్ధంగా సాగాలి. ఒక చట్టం ద్వారానో, ఒక జీవో ద్వారానో, ఒక మాట ద్వారానో చేస్తే మాత్రం అది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది. పొరపాటున అలా చేసి మీరు ఎన్నికలకు వెళ్ళినా, ఎన్నికలు నిర్వహించిన న్యాయస్థానాలు ఎన్నికైనటువంటి సర్పంచ్ అభ్యర్థి దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుడి దగ్గర నుంచి అన్ని పదవుల్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి తంతు ఉంటుంది. గతంలో మహారాష్ట్రలో ఇదే పరిస్థితి చూసాం. సో కాబట్టి కేశవానంద భారతి కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, న్యాయస్థానాల జోక్యం. మినర్వా మిల్స్ కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అంటే రిజర్వ్ అయ్యేటువంటి స్థానాలన్నీ 50%కి మించి ఉంటే మిగిలినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలి? ఒకవేళ మీకు అలాంటి వెసులుబాటు కల్పించాలి. మా రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బీసీలకి రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి సంబంధించి నా మీద ఉంటుంది. అలాంటప్పుడు నేను బీసీలు ఎక్కువగా ఉన్నారని దానికి సంబంధించిన కులగణన చేయాలి. ఇంతమంది బీసీలు ఉన్నారని ఒక శాస్త్రీయబద్ధంగా చూపించాలి. కాబట్టి ఇన్ని స్థానాలు రిజర్వేషన్స్ కావాలని చెప్పాలి. ఇది రాష్ట్రపతికి సంబంధించి పంపించాలి. రాష్ట్రపతి దాన్ని ఆమోద ముద్ర వేశాక, పార్లమెంట్ ఆమోదించాక, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెట్టుకున్నాక దీని క్రమంగా రిజర్వేషన్ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అనేది ఒక రాజకీయపరమైనటువంటి రచ్చ కాకూడదు.
ఇది ఖచ్చితంగా అమలు చేసేటువంటి విధంగా అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాస్తవమే. ఎందుకంటే బీసీల సంఖ్య అధికంగా ఉంది. దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి మీకో నాకో ఉండేటువంటి అవకాశం లేదు. సో వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చేటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని కల్పించాలి. ఏ ఒక్కరు వాటికి అడ్డు కాదు. కానీ కల్పించేటువంటి బాధ్యత మాత్రం శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించాలి. ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పటివరకు తెలంగాణలో నలిగినటువంటి ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. 34% రిజర్వేషన్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 50% పరిమితికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో కూడా పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాస్తవంగా మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం 34% రిజర్వేషన్ మేము ఇచ్చే ఎన్నికలకు వెళ్తామనేటువంటి మొండి పట్టుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలతోనే ముందుకు వెళ్ళేటువంటి దిశగా వెళ్తుందా? ఒకవేళ వెళ్తే అది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందా? మళ్ళీ న్యాయస్థానాల జోక్యంతో పదవీ కాలం క్రమంగా కాలం మొత్తం కూడా మంటలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, మేము ఆల్రెడీ ఎన్డీఏలో కీలకంగా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి, సో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాం కాబట్టి మేము చెప్తే కేంద్ర ప్రభుత్వం వింటుందనేటువంటి ధోరణిలో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే కూటమి ప్రభుత్వం మధ్య కనబడుతుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, దాదాపు తెలంగాణలో 3,400 కోట్లు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా క్రమంగా రావాలి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేకపోతే ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అవుతుంటే 6 నెలల ముందే ఎన్నికలు పెట్టేస్తారు. 6 నెలల ముందే వాటికి సంబంధించినటువంటి కొత్త పదవులు ఎంపిక చేసేటువంటి విధానాన్ని పరిశీలిస్తారు. కానీ ఎందుకు స్థానిక సంస్థల్ని ఇంత అలసత్వం చేయడం? వీటికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని ఎందుకు కాలు రాయడం? ఇది మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతుంది. ఇందాక మనం చూసినటువంటి సత్యసాయి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఇవి. ఒకవైపు మాత్రం ఆంధ్ర ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళేటువంటి యోచన చేస్తుంది. మరోవైపు మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, మరి ముఖ్యంగా అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలను కూడా ఇక్కడ రోజు ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. ఇది వాల్టి మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. రేపటి మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.